ఓం శాంతి. నేను భృకుటి సింహాసనంపై మెరుస్తూ ఉన్న ఒక స్వచ్ఛమైన పవిత్రమైన జ్యోతి స్వరూప ఆత్మను. నా తండ్రి సర్వశక్తుల సాగరుడైన శివ్ బాబా ఆయన నాపై జ్ఞానరత్నాల వర్షాన్ని కురిపిస్తున్నారు. బాబా ఇచ్చిన శక్తులతో గుణాలతో నా ఆత్మ పూర్తిగా సంపన్నంగా మాలామాల్గా మారిపోయింది. నేను సర్వ ఖజానాలతో నిండిన బేగంపూర్ బాదుషాను. నా మనసులో ఎలాంటి చింతలు లేవు, ఎలాంటి కొరత లేదు. నేను ఇవ్వడానికే జన్మించిన ఒక దాత రూప ఆత్మను. ఇప్పుడు ఒకసారి మీ అందరూ కూడా మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ఆత్మలను అలా ఒక్కసారి గమనించండి. నిశ్శబ్దంగా అయిపోయి మొత్తం ప్రపంచాన్నంతా గమనించండి. ఏం జరుగుతుంది? నా చుట్టూ ఎందరో ఆత్మలు వికారాలకు, బలహీనతలకు లోనై పరవశులై కనిపిస్తున్నారు. కానీ ఒక పరోపకారిగా నా దృష్టి వారి బలహీనతలను, అవగుణాలను చూడటం లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల వారు అలా ఉన్నారని నా మనస్సుకు తెలుసు. నా దృష్టి కేవలం వారిలోని గుణమూర్తిని, వారి అసలైన పవిత్ర స్వరూపాన్ని మాత్రమే చూస్తుంది. నేను వారి లోపాలను ఎత్తి చూపను. ఎవరిపైన ఫిర్యాదులు చేయను. ఎందుకంటే నాది మరజీవా జన్మ. ఆ దృష్టితో చూస్తూ కర్మ బంధనాలను కూడా కర్మ సంబంధంలోకి పరివర్తన చేసేటువంటి అసలైన పరోపకారిని. ఈ సేవా సంబంధంలో భిన్న భిన్న స్వభావాలు కలిగిన ఎందరో వ్యక్తులున్నారు అనే జ్ఞానం గుర్తు చేసుకుంటూ ఏ బంధనంలోకి చిక్కుకోకుండా కఠిన పాపాత్మలు, అపకారం చేసిన వారిపై కూడా ద్వేషం, అసహ్యం పెంచుకోకుండా దయాహృదయంతో, జాలితో వారి సేవను చేస్తూ ముందుకు తీసుకుని వెళ్ళే అసలైన పరోపకారిని. నాలోని శుభ భావన ద్వారా ఆ బలహీన ఆత్మలకు గుణవాన్లుగా మారే శక్తిని దానం చేస్తున్నాను. వారి జీవితాలనే ముళ్ళను తొలగించి
వారిని దివ్యమైన పువ్వుల్లాగా మారుస్తున్నాను. నా ఎదుట ఒక్కసారి ఊహించుకోండి, ఎలాంటి వారు ఉన్నారు. నిందించేవారు, నాకు అపకారం చేసేవారు నిలబడి ఉన్నారు. ఊహించుకోండి. కానీ నా మనసు వారిపై కోపం లేదు. నా పరోపకార స్వభావం ఆ అపకారులను సైతం ప్రేమతో, క్షమాగుణంతో కలిపేసుకుంటున్నాను. గాయపడిన, నిరాశ చెందిన ఆత్మల హృదయాలలో నేను మళ్ళీ ఆశల దీపాలను వెలిగిస్తూ ఉన్నాను. ఒక మహాదానిగా, భిక్షువు లాంటి శక్తిహీనమైనటువంటి ఆత్మ నుండి నేను తిరిగి ఏమీ ఆశించట్లేదు. నాకు పేరు వద్దు, గౌరవము వద్దు, వారు మారాలనే నిబంధన కూడా వద్దు. నేను కేవలం నిమిత్త మాత్రంగా, నిస్వార్థంగా సుఖాన్ని, శాంతిని పంచుతూనే ఉంటాను. నాలో ఇంకా సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమా గుణాలను పెంచుకుంటూ అందరికీ నా సంకల్పాల ద్వారా, నా మధురమైన మాటల ద్వారా, నా నయనాల ద్వారా నిరంతరం శక్తుల దానం జరుగుతూనే ఉంది. నేను బాబా సమానంగా మారిన విశ్వ కళ్యాణకారి, సదా పరోపకారి ఆత్మను. ఓం శాంతి.